హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. రాజ్ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా, రాజ్, నీ భార్య కనీసం ఎవరికీ చెప్పకుండా నష్టాల్లో ఉన్న కంపెనీని కొనాలనుకుంటుంది. నువ్వు తనని ఆపచ్చు కదా అని అంటుంది రుద్రాణి. రుద్రాణి, నీ సలహా వింటే నీ కొడుకు పరిస్థితే వస్తుంది. నా కొడుక్కి. రాజ్, కావ్య తీసుకున్న నిర్ణయం నీకు నచ్చలేదా అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, తెలివి తక్కువగా నష్టాల్లో ఉన్న కంపెనీని కొనడం అంటే అక్కడే అర్థమవుతుంది కదా. ఇక దాని విషయంలో నచ్చడం నచ్చకపోవడం అనేది ఉంటుందా? ఒక్కసారి తన వల్ల నష్టం ఎదురైతే మీకే అర్థమవుతుంది అనగానే, కదా, కావ్య కంపెనీకి నష్టాలు తీసుకొస్తే మీ తాతగారు కావ్యని CEO పదవి నుండి తొలగిస్తారు. నిన్నే CEO చేస్తారు. ఎందుకంటే మళ్ళీ కంపెనీ నీ చేతిలో పెట్టి నువ్వు ముందుకు తీసుకువెళ్తావన్న నమ్మకంతో. అందుకే చెప్తున్నాను, నువ్వు కూడా వేలంపాటకి వెళ్ళు అని అంటుంది. మమ్మీ, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నష్టపోయేది ఆ కళావతి వల్ల, నా వల్ల, అలాగే రాహుల్ వల్ల. ఇలా ఒక్కొక్కరు నష్టపోతూ ఉంటే మన కంపెనీ ముందుకు ఎలా వెళ్తుంది? అందుకే ముందు జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నా తాతయ్యకి, నీకు, ఆ కళావతికి ఏమీ అర్థం కావటం లేదు. సరే, వేలంపాటికి వెళ్తాను అని చెప్పి ఇక రాజ్ వేలంపాటకి బయలుదేరుతారు. అపర్ణాదేవి, అలాగే స్వప్న, ఇందిరాదేవి లోపలే నవ్వుకుంటూ ఉంటారు. రుద్రానికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి? ఒకవేళ ఆ కావ్య ఆ కంపెనీని లాభాల బాట పట్టిస్తే ఎప్పటికీ రాజ్ CEO కాదు. అలాగే కళావతిని ఇంట్లో అందరూ నెత్తి మీదకి ఎక్కించుకుంటారు. ఎలాగైనా అనామిక ఆ కంపెనీని పాడుకోవాలి. నేను చెప్పాను కదా, చేస్తుందిలే. కళావతికి ఆ పేరు నేనెందుకు రప్పిస్తాను అని చెప్పి అనుకుంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా అరవింద్ గారు వేలంపాటకి హాజరవుతారు. ఇక వేలంపాట పాడడానికి అందరూ కుర్చీలో కూర్చుంటారు. కనకంతో ఇక అక్కడికి వస్తుంది కావ్య. ఇటు అనామిక, సామంత్ కూడా అక్కడికి వస్తారు. ఇక కావ్య అంటుంది, అమ్మా, నువ్వు ఎంత రెచ్చిపోవాలంటే అంత రెచ్చిపో అనగానే, సరేనే, చూపిస్తాను కదా. నేను ఒకప్పుడు చీటీలు కూడా వేశాను. ఎక్కడి దాకా తీసుకురావాలో అక్కడి దాకే తీసుకొస్తాను అని అంటుంది కనకం. అలాగే అమ్మా, మనం ఖచ్చితంగా ఈ వేలంపాటలో ఆ నష్టపోయిన కంపెనీని కొనాలని చెప్పి ఖచ్చితంగా అనామిక అనుకోవాలి. అందుకే నేను చెప్తాను అని చెప్పి అంటుంది. సరే చెప్పవే అని అంటుంది కనకం. అమ్మా, నేనొకసారి పాట పాడతాను, నువ్వొకసారి పాట పాడు. ఎందుకంటే మన ఇద్దరిలో ఎవరు పాడినా నాకే వస్తుందని తను అనుకోవాలి. ఇక రెచ్చిపోతుంది అనగానే, సరే, ఇప్పుడు చూడు అమ్మ కావ్య, నిజంగా ఈ కంపెనీ ఖచ్చితంగా నీకే కావాలని అనుకుంటున్నావు కాబట్టి నువ్వొక పాట, నేనొక పాట పెడతాము. మన ఇద్దరిలో ఎవరికైనా వస్తుంది. ఆ అనామికకి అస్సలు రాకూడదే అని అంటుంది. అదే కదమ్మా నిన్ను ఈ వేలంపాటికి పిలిచింది. సరే, ఇంకొక 10 నిమిషాల్లో వేలంపాట స్టార్ట్ అవుతుంది. అటు ఆయన కూడా వస్తే బాగుండు అనుకుంటున్నాను అనగానే, అవునే, అల్లుడు గారికి ఇక్కడున్న పరిస్థితి తెలిస్తే సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్తారు అనగానే, అమ్మా, అని సంతోషంగా ఫీల్ అవ్వడం కోసం కాదు, నేను వేసిన ప్లాన్ వేరే ఉందిలే అని చెప్పి అంటుంది. ఇక వేలంపాట స్టార్ట్ అవుతుంది. అరవింద్ గారు నష్టాల్లో ఉన్న కంపెనీని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వేలంపాటలో పాల్గొనొచ్చు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్లో ఎవరిది హైయెస్ట్ ఫిగర్ ఉంటే వాళ్ళకే ఆ కంపెనీ పగ్గాలు వెళ్తాయి అని చెప్పి వేలంపాట స్టార్ట్ చేస్తారు. ఇక కావ్య, కనకం ఇంకా చాలామంది వేలంపాటలో పాల్గొంటారు. ఇక అనామిక వేలంపాటలో ఇక కనకానికి పోటీగా రెచ్చిపోతూ ఉంటుంది కనకం. ఇంతలో రాజ్ కూడా వస్తారు. ఇక కనకం రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక అనామికని తన బాయ్ ఫ్రెండ్ సామంత్ కూడా, అనామిక, ఎక్కువగా వెళ్ళొద్దు, ఎందుకంటే నష్టపోయిన కంపెనీ కదా అని అంటారు.
నీకు తెలీదు, ఇప్పుడు ఈ కంపెనీ మనం లాభాల బాట పట్టించే విధంగా ఉంది. ఫారిన్ డెలికేట్స్ అందరూ మన కంపెనీకి క్యూ కడతారు, ఆంధ్రాలో ఉన్న కంపెనీకి కూడా క్యూ కడతారు అని అంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా 35 కోట్లకి నా పాట, ఇంతకంటే ఎక్కువగా ఎవరూ పెట్టలేరు, నేనే హయ్యెస్ట్ అని అంటుంది కనకం. 40 కోట్లు అని అంటుంది అనామిక. ఇక ఒక్కసారిగా ఇటువైపు కనకం అలాగే కావ్యకి నవ్వొస్తూ ఉంటుంది. రాజు కూడా షాక్ అవుతారు. 40 కోట్లు అని చెప్పి ఒకటోసారి రెండోసారి అనేలోపు ఎవ్వరు ఏమనరు. ఇంతలో అరవింద్ వస్తారు. మేడం, చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఒకప్పుడు వేలం పాటంటే చాలా తక్కువగా మాట్లాడుకునేవారు, అలాగే తక్కువ రేట్లో కంపెనీని దక్కించుకునేవారు. కానీ ఆ దేవుడు నా మొర ఆలకించారు. మీరు 40 కోట్లకి నా కంపెనీని చేజెక్కించుకున్నారు. అలాగే లాయర్, ఇటువైపు ఇక్కడున్న వాళ్ళందరూ సపోర్ట్తో మీరు సంతకాలు చేసి 40 కోట్లు ఇచ్చారంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక మా కంపెనీ మీ సొంతం అవుతుంది అని చెప్పి అనామికతో చెప్తూ ఉంటారు. అనామిక గర్వంగా నవ్వుకుంటూ కావ్య దగ్గరికి వస్తుంది. చూసావా, నేనంటే ఏంటి అన్నది. ఈ కంపెనీని నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నావు, కానీ 40 కోట్లకి పాడుకొని నేను సొంతం చేసుకున్నాను అని అంటుంది. ఆల్ ది బెస్ట్ అనామిక. నేను చేసే ప్రతి పనిలో నువ్వు అడ్డు తగులుతున్నావు, కానీ కంపెనీని కొన్నావు. చాలా హ్యాపీ. అమ్మా, అనామిక మనకి పోటీగా వచ్చింది కదా, వెళ్దాము అనగానే రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏ కళావతి, నువ్వు ఈ కంపెనీ ఖచ్చితంగా పాడుతానని తాతయ్యకి నాకు అందరికీ చెప్పావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఒకవేళ కంపెనీ లాభాలు పాట పడుతుందేమో అనగానే అవునా, సరే అని చెప్పి అంటూ ఉండగానే అక్కడికి అరవింద్ వస్తారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్. 15 కోట్ల కంటే ఎక్కువ పలకని మా కంపెనీ 40 కోట్లకి మీరు తీసుకువెళ్లారు అంటే మీ వల్లే ఇది సాధ్యమైంది. అందుకే మేడం, లాభాల్లో మీకు 15 కోట్లు, నాకు 15 కోట్లు. అలాగే మా కంపెనీని వేరే వాళ్ళకి అమ్మిపెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా మీలాంటి తెలివైన ఒక ఉమెన్ని సీతారామయ్య గారు CEO చేశారు అంటేనే ఇప్పుడు అర్థమవుతుంది. మీరు నిజంగా రియల్గా బిజినెస్ ఉమెన్ మేడం అని అంటారు అరవింద్. ఒక్కసారిగా సామంత్ అలాగే అనామిక ఇటువైపు రాజ్ షాక్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది. మేడం, నేను US వెళ్ళినా మీతో బిజినెస్ చేయాలని అనుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక రాజ్ కావ్య వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అనామిక సామంత్ వస్తారు. కావ్య, ఏం చేశావు? నన్ను దెబ్బ కొట్టడం కోసం ఇంతగా చేస్తావా అనగానే నేను ఎత్తుకు పై ఎత్తు వేస్తే నిన్ను చిత్తు అవమని ఎవరైనా బొట్టు పెట్టి చెప్పారా? చూడు అనామిక, మోసం చేయడం నీకలవాటు, నాకు ఎత్తుకు పై ఎత్తు వేయడం నాకలవాటు. ఒక్కటి మాత్రం నిజం, నువ్వేంటి అన్నది ఈ పాటికే నీ బాయ్ ఫ్రెండ్ సామంత్కి అర్థమవ్వాలి. నీలా మోసం చేసి మా కంపెనీ క్లయింట్స్ అందరినీ నీ వైపుకు తిప్పుకొని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని దెబ్బ కొట్టాలనుకున్నావు. కానీ నేను నీకంటే ఎక్కువగా ముందు చూపుతో ఆలోచించాను. ఇక నువ్వు క్లయింట్స్ దగ్గర తీసుకున్న ఆ డబ్బు మొత్తం ఈ నష్టాల్లో ఉన్న కంపెనీకి పెట్టుబడిగా పెట్టావు. అప్పుడు క్లయింట్స్కి నువ్వు ఎటువంటి బిజినెస్ ఇవ్వలేవు. అప్పుడు క్లయింట్స్ అందరూ ఏం ఆలోచిస్తారు? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి రావాలని ఆలోచిస్తారు. అందుకే బిజినెస్లో ఎత్తుకు పై ఎత్తులు వెయ్యాలని నాకు తెలుసు. ఇంకొకసారి నా దగ్గర తోక జాడిస్తే ఇప్పుడు 40 కోట్లు కాదు, తప్పకుండా రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను అని చెప్పి అంటుంది. ఇక రాజ్ షాక్ అవుతారు. ఏంటి షాక్ అవుతున్నారు? నిజంగా నష్టాల్లో ఉన్న కంపెనీని ఎవరైనా కొనాలనుకుంటారా? ఇలాంటి మూర్ఖురాలు తప్పించి. పదండి, ఆఫీస్కి టైం అయింది అనగానే ఏ, నేను నిన్ను తీసుకెళ్లాలా అనగానే ఏ, మీరు తీసుకెళ్తే తప్పేముంది? తాతయ్యకి ఈ విషయం చెప్పానంటే కారు కూడా నాకు ఇస్తారు అనగానే సర్లే అని చెప్పి ఇక కావ్యని తీసుకొని ఆఫీస్కి చేరుకుంటారు.
ఆఫీస్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, మన కంపెనీ కోసం అందరం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. డిసిప్లిన్గా వర్క్ చేస్తూనే ఎదుటివారు మన కంపెనీ కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎలా మన కంపెనీని కిందికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారని తెలుసుకొని ముందుగానే మన కంపెనీ విషయాలని ముందుకు తీసుకువెళ్ళాలి. శృతి, నేను నైట్ నీకు కొన్ని డిజైన్స్ ఇచ్చాను, అవి ఎంతవరకు వచ్చాయి అనగానే, మేడం కంగ్రాచ్యులేషన్, ఆ డిజైన్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి. అలాగే క్లయింట్స్ అందరూ ఫోన్ చేసి బ్రతిమిలాడుతున్నారు. మేడం ఎప్పుడు వస్తారు, తనతో బిజినెస్ మీన్ చెయ్యాలి, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అన్నీ మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా తనపై మాకు హోప్ ఉందని చెప్పి వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరూ ఫోన్లు చేస్తున్నారు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. ఇంకాసేపట్లో క్లయింట్స్ అందరూ వస్తారు అని చెప్పి అంటారు. ఒక్కసారిగా రాజ్ అలాగే ఉండిపోతారు. సరే, వచ్చిన వారిని మనం హర్ట్ చేయకుండా వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలి. వాళ్ళు లాభాలు పడితేనే మన కంపెనీ కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. ఇంతలో రాజు వస్తారు. ఒకే ఒక్క గెలుపుతో ఫోజ్ కొడుతున్నావేంటి అనగానే, మరి గెలిస్తే ఫోజ్ కొట్టమా? ఒక్కసారి మీరు నా పొజిషన్లో మీరు చేశారనుకోండి, అసలు మీరు ఇక్కడెక్కడే ఉండరు, ఆకాశం పైకి వెళ్ళిపోతారు. ఎదుటి వ్యక్తుల్ని చీపుగా చూస్తారు. మీకు నాకు అదే తేడా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. అటు అనామికని నష్టపడుతూనే ఇటు క్లయింట్స్ని మన కంపెనీకి రప్పించాను. దట్ ఈజ్ కావ్య. అందుకే తాతగారు నన్ను సీఈఓగా చేశారు. ఇప్పటికైనా మీకు అర్థమైతే నేనంటే ఏంటి అన్నది తెలుస్తుంది అని అంటుంది కావ్య. ఇక రాజ్ కావ్య మాటలకి షాక్ అవుతారు. ఇక క్లయింట్స్ రావడం, అలాగే వాళ్ళకి సపోర్ట్గా బిజినెస్ నమ్మకంతో ఇస్తానని చెప్పడం, ఇవన్నీ జరిగిపోతాయి. ఇక కావ్యని చాలా అంటే చాలా క్లయింట్స్ మెచ్చుకొని ఇక వాళ్ళ బిజినెస్ పెట్టుబడి పెడతామని చెప్పి వెళ్ళిపోతారు. ఇక శృతికి చెప్తుంది, చూడు శృతి, ఒక అవకాశం మనకి వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. క్లయింట్స్ మనకి తిరిగి వచ్చారని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు అడిగిన బిజినెస్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు లాభాలు బాట పడతారు, మనల్ని లాభపరుస్తారు. ఇదే కంపెనీ యొక్క గొప్పతనం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆఫీస్కి చేరుకుంటారు. ఇక ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు. అంటే ఈ కళావతి ఎలాగూ ఇంటికి రాదు కాబట్టి ఇక్కడికే వచ్చేసారనమాట. మమ్మీ, డాడీ, తాతయ్య, నాయనమ్మ మీరేంటి అనగానే, పక్కకెళ్ళు అని చెప్పి, కంగ్రాచ్యులేషన్ అమ్మ కావ్య, మన కంపెనీకి వారం రోజులుగా వచ్చిన నువ్వు 15 కోట్ల లాభాలు తీసుకొచ్చావు. అలాగే వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరూ మన కంపెనీకి వచ్చేశారు. ఇక నీకు తిరిగే ఉండదు అని అంటారు ఇందిరాదేవి. అవునమ్మా, నిజంగా నా మనవరాలంటే ఏంటి అనుకున్నాను, సాధించి చూపించింది. రాజ్, నువ్వు కూడా మనవరాల్ని కంగ్రాచ్యులేషన్ చెయ్యి అని అంటారు. తాతయ్య, నేను ఆల్రెడీ ఎప్పుడో చేసేశాను అని అంటారు. మమ్మీ, ఏంటి నువ్వు కూడా అనగానే, చూడు, నా కోడలు గొప్పతనం తెలుసుకున్నాక చూడకుండా ఉండలేకపోయాను అనగానే, అంటే ఎదుటి వాళ్ళని మోసం చేయడమే నీ కోడలు ముఖ్య ఉద్దేశం అవదునా అని అంటుంది. అవును, మోసం గురించి నువ్వే చెప్పాలి రుద్రాని. ఆ అనామికకి అసలు ఉప్పందించింది ఎవరు అన్నది తెలుసుకుంటే ఎవరికి మోసం చేస్తున్నారని తెలుసు. కంపెనీ కొనాలనుకున్నది నా కోడలు, పోటీగా వచ్చింది ఆ పిల్లకాకి, నష్టాల్లో కూరుకుపోయింది ఆ పిల్లకాకి. మధ్యలో నా కోడలు ద్రోహం మోసం చేసిందని ఎలా అంటున్నావు? చూడు రుద్రాని, ఇకపై నువ్వనుకున్నది ఏది జరగదు. నా కోడలు తన ఇంటిని, నా కంపెనీని ఖచ్చితంగా సరిదిద్దుతుంది అని చెప్పి అంటారు. సరే మమ్మీ, నేను వెళ్తున్నాను. మీ కోడలు చాలా తెలివైంది కదా, తనే అన్నీ చూసుకుంటుంది అనగానే, హలో ఆగండి, కంపెనీకి రావడం పోవడం మీ ఇష్టమేనా? ఇది మీ కంపెనీ కాదా అని అంటుంది. కంపెనీ నాదైనా సీఈఓ నువ్వు కదా అనగానే, అవును, మీరు కూడా థింక్ చేయండి. నష్టాల్లో ఉన్న కంపెనీని పైకి ఎలా తేవాలన్నది ఆలోచించండి. అంతేగాని భయపడి
ఇంటికి వెళ్ళిపోవడం కాదు అని అంటుంది. ఇక రాజ్ తన వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అందరూ కావ్య చేత కేక్ కట్ చేయించి చక్కగా తన చేత తినిపించి, అమ్మా, నా కొడుకు ఇలాగే ఆలోచిస్తాడు, నీ గొప్పతనం ప్రతిరోజు తెలుసుకుంటాడు కాబట్టి వాడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను తీసుకొస్తాడు, అది నాకు తెలుసు అని చెప్పి అంటుంది అపర్ణాదేవి. ఇక కావ్య వాళ్ళందరినీ చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. చూడండి అత్తయ్య, ఒక భర్త అర్థం చేసుకోకపోయినా కుటుంబం మొత్తం నాకు సపోర్ట్ ఇచ్చినప్పుడే నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాపై మీకు నమ్మకం, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ నా కుటుంబం నాకు చూపిస్తుంది. నా భర్త మనసు మార్చకపోయినా మార్చినా మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు, అది చాలు అని అంటుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.